మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర యాప్లో, మనం స్టూడెంట్ కిట్ యాప్లో షూ సైజ్ ఎంట్రీ ఏ విధంగా చేయాలని చూద్దాం. ఈరోజు డేటు 3/1/2025. ఈరోజు ఈవినింగ్ 5 తర్వాత మనకి యాప్ అప్డేట్ అయ్యటం జరిగింది. ఈ అప్డేట్ అయిన యాప్లో మాత్రమే 2025-26కు సంబంధించిన షూ సైజ్ ఎంట్రీ ఆప్షన్ అనేది ఇవ్వటం జరిగింది. ఇప్పుడు వరకు మనం ఏ విధానంలో కొంతమంది ఎంటర్ చేసామని చెప్తున్నారు, అది ఆ విధానం అనేది తప్పు. ఇప్పుడు మనం దాని కొరకు ప్లేస్టోర్లో యాప్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లేస్టోర్లో మనం సెర్చ్లో SRKVM అని టైప్ చేయండి, లేదా మన వెబ్సైట్లో కూడా యాప్ యొక్క డైరెక్ట్ లింక్ ఉంది. GSR మ్యాథ్స్ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి, లేదా అప్డేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి యూజర్ ఐడి దగ్గర మనం ఎప్పుడైతే యూజర్ ఐడి పాస్వర్డ్ దగ్గర మనం స్పోర్ట్ కిట్ మెటీరియల్ ఇండెంట్ సబ్మిట్ చేసాం కదా, ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి యాప్లోకి లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ అయితే మనకి చేంజ్ చేయలేదు. ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే మనకి షూ సైజ్ క్యాప్చరింగ్ ఆప్షన్ ఉంది. మనకి ఈ షూ సైజ్ క్యాప్చరింగ్ ఆప్షన్ చూడండి, ఇక్కడ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే షూ సైజ్ క్యాప్చరింగ్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 అని ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మనం క్లాసెస్ ఇక్కడ డిస్ప్లే రావటం జరుగుతుంది. ముందు మనం ఒక పేపర్ మీద నోట్ చేసుకుంటాం, ఒక ప్రొఫార్మా మీద విద్యార్థి వారిగా షూ సైజు దాన్ని దగ్గర పెట్టుకుని మనం ఏ క్లాస్కి అయితే ఫస్ట్ ఎంటర్ చేయాలనుకున్నామో ఆ క్లాస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ షూ సైజు సెంటీమీటర్స్లో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంచెస్ నుంచి సెంటీమీటర్స్లో మార్చే డాక్యుమెంట్ కూడా మన సైట్లో ఉంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ చేయాలి ఆ విద్యార్థికి సంబంధించి. లేదు మనం నోట్ చేసుకున్న విద్యార్థి వరుస ఆర్డర్లో మనం ఎంటర్ చేయదలుచుకుంటే ఇక్కడ సెర్చ్ స్టూడెంట్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ స్టూడెంట్ మీద క్లిక్ చేసి మనకి ఆ విద్యార్థి యొక్క నేమ్ టైప్ చేసినట్లయితే ఆ విద్యార్థి రావటం జరుగుతుంది. ఆ విద్యార్థి యొక్క షూ సైజు మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, గత సంవత్సరం మన దగ్గర ఉన్న విద్యార్థుల షూ సైజ్ ఎంట్రీ ఆటోమేటిక్గా ఉన్నాయి, వాటిని ఎడిట్ చేసుకోవచ్చు. షూ సైజ్ ఏమన్నా మారితే ఓకే, అదే అట్టు పెట్టచ్చు, లేదంటే ఎడిట్ చేసి మనం ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసి అందరు విద్యార్థులకు ఆ విధంగా ఎంటర్ చేసి తర్వాత లాస్ట్లో సబ్మిట్ ఉంది కదా, ఈ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఈ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఆ క్లాస్ యొక్క ఆ తరగతి యొక్క విద్యార్థుల షూ సైజ్ ఎంట్రీ అనేది కంప్లీట్ అవుతుంది. ఇదే విధంగా నెక్స్ట్ క్లాసు. ఈ విధంగా మనకి కొత్తగా అడ్మిషన్ అయిన విద్యార్థులకేమో బ్లాంక్గా ఉంటుంది మన పాఠశాలలో, వాళ్ళకి పూర్తిగా మనం ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఆల్రెడీ ఉన్న విద్యార్థులకేమో మనకి ఆల్రెడీ ఎంటర్ చేసి ఉంటుంది షూ సైజ్ సెంటీమీటర్స్లో, దాన్ని ఎడిట్ చేయదలుచుకుంటే డిలీట్ చేసి మనం మరలా ఎడిట్ చేసి మార్పు చేసి ఎంటర్ చేసి కొత్త షూ సైజ్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. షూ సైజ్ ఎంట్రీ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనం షూ సైజ్ అనేది SRKVM యాప్లో లేటెస్ట్ వెర్షన్లో అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఈ యాప్ యొక్క లేటెస్ట్ వెర్షన్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.